ఓరు ద్రోహ సాహచర్యతిల్ 2 hours 15 minutes రన్ టైంతో మే 13న మలయాళంలో థియేటర్లో రిలీజ్ అయిందండి. ఓరు ద్రోహ సహచారితిల్ సినిమా గురించి చెప్పాలంటే ఇది పూర్తిగా ఒక మిస్టరీ థ్రిల్లర్. మొదటి నుండి చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ చేయడానికి డైరెక్టర్ చాలా ప్రయత్నించాడు. సినిమా స్లోగా స్టార్ట్ అయినా ఒక్కో సీన్ తో క్యూరియాసిటీ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అసలు ఏం జరిగింది అనే క్వశ్చన్ ఆడియన్స్ మైండ్ లో కంటిన్యూస్లీ తిరుగుతూ ఉంటుంది. కథ ఒక అసాధారణమైన ఇన్సిడెంట్ తో మొదలవుతుంది. ఒక వ్యక్తి అనుమానాస్పద పరిస్థితిలో కనిపించకుండా పోవడం, దాని చుట్టూ జరిగే సంఘటనతో స్టోరీ ముందుకు సాగుతుంది. మొదట ఇది సాధారణ మిస్సింగ్ కేసులా కనిపిస్తుంది, కానీ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే కొద్దీ చిన్న చిన్న క్లూస్ తో బయటపడతాయి. ప్రతి క్లూ కొత్త డౌట్ క్రియేట్ చేస్తుంది. సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అట్మాస్ఫియర్. మొత్తం మూవీకి డార్క్ అండ్ టెన్స్ మోడ్ లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సస్పెన్స్ ను బాగా ఎలివేట్ చేసింది. ముఖ్యంగా నైట్ సీన్స్, ఇంట్రాగేషన్ సీన్స్ చాలా గ్రిప్పింగ్ గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ ఎక్కువగా మిస్టరీ బిల్డ్ చేయడం పైనే ఫోకస్ చేస్తుంది. క్యారెక్టర్స్ ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళ బిహేవియర్ ద్వారా ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు దాచిపెడుతున్నారు అన్నది అర్థం కాకుండా స్క్రీన్ ప్లే నడుస్తుంది. ఇంటర్వ్యూల దగ్గరకు వచ్చే ట్విస్ట్ అయితే స్టోరీని మరో లెవెల్ కి తీసుకెళ్తుంది. సెకండ్ హాఫ్ లో ఇన్వెస్టిగేషన్ ఇంకా ఇంటెన్స్ అవుతుంది. ఇక్కడ నుంచి సైకలాజికల్ ఎలిమెంట్స్ కూడా మిక్స్ అవుతాయి. క్యారెక్టర్ బ్యాక్ స్టోరీస్ రివీల్ అవుతూ వాళ్ళ మధ్య ఉన్న హైడెన్ కనెక్షన్స్ బయటపడతాయి. డైరెక్టర్ చాలా చోట్ల ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ తో గేమ్ ఆడాడు. మీరు ఒకటి అనుకునే లోపు స్టోరీ ఇంకో డైరెక్షన్ లో వెళ్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లీడ్ యాక్టర్స్ చాలా నేచురల్ గా నటించారు. ఓవరాల్ డ్రామా లేకుండా రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్ర చాలా సెటిల్డ్ గా ఉంటుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా స్టోరీకి ఇంపార్టెంట్ ఫీల్ ఇస్తాయి. కానీ సినిమా కొంతమందికి స్లోగా అనిపించవచ్చు. కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా తక్కువ. సాంగ్స్, కామెడీ లాంటి డైరెక్షన్స్ లేకుండా పూర్తిగా సస్పెన్స్ మీదే నడుస్తుంది. అందుకే మాస్ ఆడియన్స్ కి ఇది కొంచెం హెవీగా అనిపించే ఛాన్స్ ఉంది. క్లైమాక్స్ మాత్రం డీసెంట్ గా ఉందండి. అన్ని ప్రశ్నలకు ఒకేసారిగా ఆన్సర్ ఇవ్వకుండా ఆడియన్స్ ని ఆలోచించేలా ముగింపించారు. అది సినిమాకి స్పెషల్ ఫీల్ తీసుకొచ్చింది. మొత్తానికి ఈ సినిమా ఒక స్లో బర్న్ మిస్టరీ థ్రిల్లర్. ఫాస్ట్ ఎంటర్టైన్మెంట్ కంటే సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్, రియలిస్టిక్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా డెఫినెట్లీ కనెక్ట్ అవుతుంది. ఇక ఈ సినిమా పూర్తి కథను చెప్పాలంటే సినిమా ఒక చిన్న టౌన్ లో జరిగే మిస్టీరియస్ ఇన్సిడెంట్ తో మొదలవుతుంది. బయటికి అన్ని చాలా నార్మల్ గా కనిపిస్తాయి, కానీ ఒక రోజు అక్కడ ప్రజలకు షాక్ గురి చేసే సంఘటన జరుగుతుంది. ఒక వ్యక్తి అనుమానాస్పద పరిస్థితిలో కనిపించకుండా పోతాడు. మొదట అది సాధారణ మిస్సింగ్ కేసులా అనిపిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా అతను ఎక్కడికైనా వెళ్లి ఉంటాడేమో అనుకుంటారు, కానీ రోజులు గడుస్తున్నా అతని గురించి ఎలాంటి సమాచారం రాకపోవడంతో పరిస్థితి సీరియస్ అవుతుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. అతను చాలా కామ్ గా ఉండే ఆఫీసర్. చిన్న చిన్న విషయాలు కూడా గమనిస్తూ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. మొదట విక్టిమ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరినీ క్వశ్చన్ చేస్తాడు, కానీ ప్రతి ఒక్కరి దగ్గర నుండి వేరు వేరు వెర్షన్స్ రావడం వల్ల కేసు ఇంకా కన్ఫ్యూజన్ అవుతుంది. ఇదే సమయంలో విక్టిమ్ గత జీవితంలో కొన్ని రహస్యాలు ఉన్నాయని బయటపడుతుంది. అతను బయటకు చాలా మంచివాడిలా కనిపించిన కొన్ని హైడెన్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాడని తెలుస్తుంది. అతని పర్సనల్ లైఫ్, ఫైనాన్షియల్ ఇష్యూస్, రిలేషన్షిప్స్ అన్ని స్లోగా రివీల్ అవుతాయి. కథ ముందుకు వెళ్లే కొద్దీ మరిన్ని సస్పెన్స్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఒక సాక్షి కూడా సడన్ గా అదృశ్యమవుతాడు. ఇంకొకరు యాక్సిడెంట్ గురవుతారు. దీంతో ఆఫీసర్ కి ఇది సింపుల్ మిస్సింగ్ కేసు కాదని అర్థమవుతుంది. ఎవరో ప్లానెడ్ గా ఎవిడెన్స్ నాశనం చేస్తున్నారని అతనికి డౌట్ వస్తుంది. సెకండ్ హాఫ్ లో ఇన్వెస్టిగేషన్ పూర్తిగా ఇంటెన్స్ అవుతుంది. ప్రతి క్యారెక్టర్ మీద ఆడియన్స్ కి డౌట్ వచ్చేలా స్క్రీన్ ప్లే ఉంటుంది. కొందరు నిజం దాచిపెడుతుంటారు, ఇంకొందరు భయం వల్ల మాట్లాడరు. ఇదే సమయంలో ఆఫీసర్ కు ఒక ఇంపార్టెంట్ క్లూ దొరుకుతుంది. అది మొత్తం కేసు డైరెక్షన్ మార్చేస్తుంది. అసలు విక్టిమ్ చనిపోయాడా లేక ఎక్కడైనా దొక్కున్నాడా అనే సస్పెన్స్ క్లైమాక్స్ వరకు మెయింటైన్ చేస్తారు. తర్వాత అసలు నిజం బయటపడుతుంది. విక్టిమ్ డిసపియరెన్స్ వెనుక రివెంజ్, బెట్రాయల్, హైడెన్ సీక్రెట్స్ అన్ని కలిసి ఉంటాయని తెలుస్తుంది. బాధితుడు అదృశ్యం వెనుక రివెంజ్, ద్రోహం, దాచిన రహస్యాలు ఏమైనా కలిసి ఉన్నాయని తెలుస్తుంది. క్లైమాక్స్ లో షాకింగ్ రివీల్ ఏంటంటే ఈ కేసు వెనుక ఉన్న వ్యక్తి బయటికి చాలా ఇన్నోసెంట్ గా కనిపించేవాడు. అతను గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ కి రివెంజ్ తీర్చుకోవడానికి ఈ మొత్తం ప్లాన్ చేస్తాడు. కానీ పరిస్థితుల కంట్రోల్ తప్పడంతో మర్డర్స్, కిడ్నాప్స్ వరుసగా జరుగుతాయి. చివరిలో పోలీస్ ఆఫీసర్ నిజాన్ని బయట పెడతాడు, కానీ ఆ నిజం బయటపడిన తర్వాత కూడా కొన్ని ఎమోషనల్ కాన్సిక్వెన్సెస్ మిగిలిపోతాయి. ఎందుకంటే ఈ కథలో ప్రతి క్యారెక్టర్ ఏదో ఒక బాధ, భయం, అపరాధ భావంతో బతుకుతూ ఉంటారు. మొత్తానికి ఓరు ద్రోహ సాహచర్యతిల్ ఒక రియలిస్టిక్ మిస్టరీ థ్రిల్లర్. ఇందులో పెద్ద యాక్షన్ సీన్స్ కంటే సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్, హ్యూమన్ ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. స్లో నేరేషన్ ఉన్న చివరికి స్టోరీ కనెక్ట్ అయ్యే విధంగా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.